అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరిని చూస్తుంటే కడుపు నిండిపోయింది నాకు. ఇంతకుముందు అమెరికా వాళ్ళంటే ఏదో అనిపించింది. గత కొన్ని సంవత్సరాల ముందు ఇక్కడి నుంచి రాజకీయ నాయకులు అక్కడ ఇంపోర్ట్ అవుతున్నారు. అగ్ర నిర్మాత నవీన్ గారు లాంటి సినిమా ఇండస్ట్రీని మొత్తం శాసించే నిర్మాతలు అక్కడికి ఇంపోర్ట్ అవుతున్నారు. భవిష్యత్తులో తప్పకుండా ఇక్కడి నుంచి హీరోలు హీరోయిన్లు కూడా వచ్చి తెలుగు ఇండస్ట్రీని వెళ్తారు. మీ పిల్లల్ని చూస్తుంటే, వీళ్ళ డ్యాన్సులు చూస్తుంటే, వీళ్ళ చూస్తుంటే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇదేందండి బాబు, మీ పిల్లలు యాక్టింగ్ ఏంటి, వీళ్ళ డ్యాన్సులు ఏంటి, వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటి? నిజంగా కడుపు నిండిపోయింది. ఇంత అద్భుతంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ పిల్లలు ఇంత బాగా చేయరు. నేను చెప్తున్నా, ఇంత బాగా ట్రైన్ చేస్తున్న పిల్లల తల్లిదండ్రులకి హృదయపూర్వకంగా పాదాభివందనాలమ్మా. మీ పిల్లల్ని మీరు ఇంత బాగా పెంచుతున్నందుకు మిమ్మల్ని చూసి అక్కడున్న తల్లిదండ్రులు కూడా నేర్చుకొని వాళ్ళ పిల్లలు కూడా తయారు చేయాలని కోరుకుంటున్నాను ఈ సభావేదిక ద్వారా. అమెరికా వస్తుంటే, ఎందుకు అమెరికా వెళ్తున్నారా, వాళ్ళు ఎక్కడో మన దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అన్నారు. నేను అడిగి చెప్పాను, వాళ్ళు దేశం వదిలిపెట్టి వెళ్ళలేదు, దేశానికి దూరంగా బతుకుతున్నారు. దేశ సరిహద్దులో ఉన్న సైనికులు దేశానికి రక్షణగా ఎంత గొప్పవాళ్ళో, దేశం విడిచి వెళ్ళిపోయి దూర ప్రాంతాలు ఉంటే దేశ సంపదకు తోడ్పడతారు. అమెరికా ప్రజలు కూడా అంత గొప్పవాళ్ళు అని చెప్పాను. మీ సంపద ఇండియాకి వచ్చి భారతదేశంలో మీరు ఇక్కడ సంపాదించి అక్కడ పెట్టుబడుతుంటే ఇండియా పురోగ అభివృద్ధికి మీరు పడుతున్న సేవకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.